హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మంత్రి పర్యటనలు చేస్తున్నారు విదేశాలకు. గడిచిన 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకురావడం కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం కాలికి బలపం కట్టుకొని దేశమంతా, ప్రపంచమంతా తిరుగుతున్నామని చెప్తూ వచ్చారు. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించామని చెప్తూ వచ్చారు. అటువంటి పెట్టుబడుల సమీకరణలో భాగంగా గతంలో దావోస్ వెళ్ళాం అని చెప్తూ వచ్చారు. దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు అంటే దావోస్‌కెళ్ళింది పెట్టుబడులు ఇమ్మీడియేట్‌గా తెచ్చేయడం కోసం కాదు, పీఆర్ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పారు. ఓకే. ఆ తర్వాత సింగపూర్ వెళ్లారు. సింగపూర్ కన్సార్టియంని ఒప్పియాలి, అమరావతిని కట్టడం కోసం అని చెప్పారు. ప్రతి 3 నెలలకోసారం మంత్రుల బృందం పోయి సింగపూర్ అధికారులను కలిసి వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సింగపూర్ ప్రభుత్వాన్ని లంచం అడిగారు అని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆరోపణలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన మంత్రి విదేశీ పర్యటనలకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. అఫ్కోర్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఉండట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండని సందర్భంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు, తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ లేరు. ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఎక్కడున్నారో ఏ ఒక్కరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా వెళ్తే ఇంకొకరు తెలియాల్సిన అవసరం లేదు. ఇంకొకరు చెప్పి డబ్బా కొట్టి చప్పుడు చేసి చాటింపేసి చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన, ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సంబంధించిన పర్యటనలు పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పర్యటనలన్నీ కూడా ప్రభుత్వ ధనంతో జరుగుతుంటాయి. వాళ్ళ ప్రతి నిమిషం సమయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమయమే. లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేయకుండా 4 రోజులు 5 రోజులు లీవ్ తీసుకొని వాళ్ళ సొంత పనుల మీద వెళ్ళారు, కుటుంబంతో ఎక్కడికో వెళ్ళారు. ఈవెన్ ఆ విషయం కూడా ప్రజలకు తెలియాల్సిందే. ఆ విషయం కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిందే. ఫలానా దగ్గరికి వెళ్ళారనే సమాచారమైనా ఉండాల్సిందే. కానీ ఎందుకో ముఖ్యమంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ వెళ్ళిన పర్యటనలకు సంబంధించిన వివరాలని రహస్యంగా ఉంచుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే వివరాలు జీఏడీ కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. ప్రతిరోజు ముందు రోజే ముఖ్యమంత్రి రేపు పొద్దున ఎక్కడికి వెళ్తారు, ఏంటి, ఏ సమావేశానికి వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు, ఎక్కడికి వస్తారు, ఇదంతా కూడా షెడ్యూల్ వస్తుంది ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్. బట్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన షెడ్యూల్ 30వ తారీఖు తర్వాత కనపడట్లా. ఈవెన్ తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేయాల. ఆనవాయితీ జనరల్గా ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళడం, వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది. ఆయన అక్కడికి కూడా వెళ్ళాల. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే అసలు ఎవరిని అడిగాలో కూడా తెలియదు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించట్లా, రహస్యంగా ఉంచుతోంది. వీళ్ళు రహస్యంగా వెళ్ళి ఏమన్నా సడన్గా కొత్త కంపెనీలు తీసుకొస్తారా? వీళ్ళ పర్యటన రహస్యంగా ఉంచటం రాష్ట్రానికి ప్రయోజనమా? వీళ్ళ పర్యటన బహిర్గతం చేస్తే వీళ్ళు ఎక్కడికి పెట్టుబడులు తీసుకురావడం కోసం వెళ్తున్నారో అక్కడికి మిగతా రాష్ట్రాలంతా వాలిపోయి వీళ్ళకంటే ముందు ఆ పెట్టుబడులన్నీ గుంజుకొచ్చేస్తాయా? అందుకోసం రహస్యంగా ఉంచుతున్నారా? బహుశా తెలియదు మనకి. ఇటువంటి రహస్య పర్యటనలు ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ రావడానికంటే ముందు కూడా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు చేయడం చూసాం. అప్పుడు చాలా పెద్ద చర్చ. 18 నెలల క్రితం వీళ్ళిద్దరూ చేసిన పర్యటనలు ఈ క్షణానికి కూడా మేము ఇక్కడికి వెళ్ళాం, మీకేంటి నొప్పి, మీకు ఎందుకు చెప్పాలి అనే ఎదురుదాడి కూడా తెలుగుదేశం పార్టీ చేయాల. సరే అప్పుడంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నేతే. అప్పుడు నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే కూడా కాదు. సరే ఆయన ఎక్కడికి వెళ్ళారు, సంబంధం లేదు. బట్ ఈరోజు అలా కాదు. ఏపీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ బాబు గారు. ఏపీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ నారా లోకేష్. తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నేతలకి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో. ఆంధ్రప్రదేశ్లో సీఎంఓకైనా తెలుసో లేదో ముఖ్యమంత్రికి ఎక్కడికి వెళ్ళారో. ఆంధ్రప్రదేశ్లో జీఏడీకి తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో. ముఖ్యమంత్రి పర్యటన రహస్యం కాదు. రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు అనేది చర్చ. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది చర్చ. పైగా లీకులు వస్తున్నాయి. ఏమని లీకులు వస్తున్నాయి? బాలి అని, మలేషియా అని, స్విట్జర్లాండ్ అని, లండన్ అని, ఇంకేదో లీకులు వస్తున్నాయి. సో ఇంత జరుగుతున్నా గతంలో చేసిన పర్యటనకు సంబంధించిన వివరాలు చెప్పలేదు. ఇప్పుడు పర్యటనకు సంబంధించిన వివరాలు కూడా దాచేస్తున్నారు. న్యాచురల్గా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు, మంత్రి ఎక్కడికి వెళ్ళారు తెలియట్లేదు, దాచేస్తున్నారు అనేది ప్రతిపక్షానికి ఒక ఆయుధం. ప్రతిపక్షం అది ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఆన్సర్ చేయడానికి ఎవరు లేరు, ఆన్సర్ చేసే ఆలోచనలో లేరు ఫస్ట్. బట్ ఆన్సర్ చేయాలి, అది బాధ్యత. రాజకీయ పార్టీగా మా ఇష్టం, మేము మాట్లాడమంటే మీ పార్టీగా మాట్లాడకపోవచ్చు. బట్ ప్రభుత్వంగా బాధ్యత కదా. ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పటికే ఈ ప్రభుత్వంలో కొన్ని వేల జీవోల్ని రహస్యంగా ఉంచుతున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది, పారదర్శకత అవసరం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి చెప్తున్నారు, ప్యారలల్ గవర్నెన్స్ గురించి చెప్తున్నారు, రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్తున్నారు. వీటన్నిటి గురించి చెప్పి ముఖ్యమంత్రి ఎక్కడున్నారో చెప్పట్లా. వీటన్నిటి గురించి చెప్పి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల తాలూకా జీవోలను రహస్యంగా ఉంచేస్తున్నారు. జీవోలు రహస్యంగా ఉంచకండి, బయట పెట్టండి అంటే కోర్టులు చెప్తే కూడా పట్టించుకున్నట్టేం కనపడట్లా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అసలు ఎవరు ఆన్సర్ చేయాలని అడగాలో కూడా తెలియట్లా. ముఖ్యమంత్రి నేను ఇక్కడ ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, ఇగో ఈ పని మీద వచ్చాను అని చెప్పాలి. ఆయన ఎక్కడున్నారని ఎవరైనా అడిగి ఆయనతో చెప్పిస్తారు. ఆయన ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే చెప్పాలా మీకు అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన బాగోగులు చూడాల్సిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని లీడ్ చేస్తున్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి ముఖ్యమంత్రి అంటే. సో ఆయన పర్యటనలు రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆయన పర్యటనలు రహస్యంగా కొనసాగుతూనే ఉంటే గత ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలపైన ప్రజలకి అనుమానాలు మరింత బలపడతాయి. అటువంటి అనుమానాలు మరింత బలపడడానికి సంబంధించిన అవకాశాన్ని కూటమికి సంబంధించిన నేతలు ఇస్తున్నారు. పైగా వెళ్ళిన పర్యటన రహస్యంగా ఉంచుతున్నారు అంటే అక్కడ ఏదో చెప్పకూడని పని ఏదో జరుగుతోంది, మనకు చెప్పకూడని కార్యక్రమం ఏదో జరుగుతోంది, మనకు చెప్పకూడని ఏదో అంశం గురించి అక్కడికి వెళ్ళారు కాబట్టి చెప్పట్లేదు అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని కూటమి నేతలు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా 6వ తారీఖు వస్తారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు, 5వ తారీఖు వస్తారని చెప్తున్నారు, మళ్ళీ 8వ తారీఖు క్యాబినెట్ అని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడా, ముఖ్యమైన మంత్రి ఎక్కడా అని.